ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు యెహజీయేలు అనే లేవీయుని ద్వారా యెహోషాపాతు రాజునకు, యూదా ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయుల్లో కొందరు సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎందుకు యుద్ధానికి వచ్చారంటే యూదా వారి మీదకి, యెహోషాపాతు మీదకి కారణం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమును వారు ఆ దేశము నుండి దేవుని ప్రజలను వెళ్ళగొట్టి దానిని వారు స్వాధీనపరుచుకొని దేవుని ప్రజల సకల సంపదను వారు అనుభవించాలి, పొందాలి అనుకునే ఒక దురుద్దేశంతో వారు దేవుని ప్రజలైన యూదా వారి మీదకి, యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చినట్లు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. అయితే ఇటువంటి సమయంలో యెహోషాపాతు రాజు భయపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యెహోషాపాతు భయపడి అని 20వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే తన జీవితంలో ఎదురైన ఇటువంటి అసాధ్యకరమైన పరిస్థితి నడుమ యెహోషాపాతు రాజు చేసిన పని ఏంటో మనం తెలుసుకుందాం. యెహోషాపాతు రాజు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుణ్ణి అతడు ఆశ్రయించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాకుండా తాను ఆశ్రయించడమే కాకుండా దేవుని ప్రజలను కూడా ఉపవాస ప్రార్థనకు సిద్ధపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉపవాస ప్రార్థనలో యెహోషాపాతు రాజు తన నిస్సహాయతను ఒప్పుకొని దేవునికి ప్రార్థించాడు. దేవుని ఆత్మకు పరిపూర్ణంగా విధేయుడై దేవునికి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో దేవుడు యెహజీయేలు ద్వారా మాట్లాడుతూ, మీరు భయపడద్దు, జడియొద్దు, ఈ యుద్ధాన్ని మీరు కాదు నేను జరిగిస్తాను, నేనే యుద్ధాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు ఈ వాగ్దానంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యుద్ధాన్ని ప్రారంభించగా శత్రువులు వారిలో వారే పొడుచుకున్నట్లు, వారిలో వారే చంపుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా దేవుడే తన ప్రజల పక్షంగా యుద్ధాన్ని జరిగించి శత్రు భయము లేకుండా యూదా వారికి నెమ్మదికరమైన, యెరూషలేము కాపురస్తులకి, యెహోషాపాతు రాజుకి, యూదా వారికి నెమ్మదికరమైన పరిస్థితులను అనుగ్రహించి దేవుని భయము ఇరుగు పొరుగు దేశాలకు కలిగేటట్లు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా యెహోషాపాతు రాజు వలె, యూదా వారి వలె, యెరూషలేము కాపురస్తుల వలె దేవుణ్ణి మీ సమస్యల్లో ఆశ్రయిస్తే మీ సమస్యలతో మీరు కాదు, దేవుడే యుద్ధాన్ని జరిగిస్తాడు. మీ సమస్యలతో దేవుడే యుద్ధాన్ని జరిగించి మీ సమస్యలపై విజయం ఇవ్వడమే కాకుండా మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపించి దేవుడు మీకు గొప్ప నెమ్మదికరమైన పరిస్థితులను అనుగ్రహిస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గనుక యెహోషాపాతు రాజు వలె, యూదా వారి వలె, యెరూషలేము కాపురస్తుల వలె దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ద్వారా ఈ వాగ్దాన దీవెనలను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానపు మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆశ్రయించే వారి జీవితాలు
జీవితాల్లో వారి పక్షంగా నీ ఉండి యుద్ధాన్ని జరిగించి గొప్ప విజయాలు అనుగ్రహిస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి, ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి, ప్రయత్నాలు మీరు సఫలపరిచి వారి జీవితాల ద్వారా నీ నామానికి గొప్ప మహిమను తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.